హాయ్ ఫ్రెండ్స్, మరొక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్లో ఏదో 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై అసలు కూటమి ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉంది, కూటమి ప్రభుత్వం మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లు గెలుస్తుందని మరి హైదరాబాద్కు చెందిన ఐఐటిఎన్ సర్వే సంస్థ అయితే వెల్లడించింది. అసలు ఈ సర్వే నిజమా కాదా అని మనం తెలుసుకుంటే, ఏదైతే మరి ఈ సంస్థ మరి దాదాపు 50,000 శాంపిల్ సర్వేస్తో మరి సర్వే చేపట్టారని, ఇది ఆగస్టు 20వ తారీఖు వరకు ఈ సర్వే చేపట్టడం జరిగిందంటే ఈ సంస్థ ప్రకటించడం జరిగింది. మీడియాలో మరి ఈ సంస్థ అయితే ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా సరే మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఈ సంస్థ ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి మరి ఈ నలుగురిలో సీఎంగా ఎవరు బెస్ట్ అంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 44% జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా అనుకుంటున్నారని, అలాగే 32% మరి చంద్రబాబు నాయుడు గారు, 6% పవన్ కళ్యాణ్ గారు, అలాగే 5% లోకేష్ గారికి అయితే మద్దతు తెలపడం జరిగింది మొత్తానికి. అలాగే సూపర్ సిక్స్లో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదని ఈ సంస్థ మరిది మరొక ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడగటం జరిగింది. దీంట్లో 47% మరి అసంతృప్తిగా ఉన్నారని, అలాగే 26% సంతృప్తిగా ఉన్నారని, 15% కొద్ది మేరకు సంతృప్తిగా ఉన్నారని మరి ఈ సర్వేలో అయితే వెల్లడించడం జరిగింది. అయితే దీని ప్రకారం సూపర్ సిక్స్పై పూర్తిగా మరి ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఈ సర్వే అయితే వెల్లడించింది. అయితే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే అసలు ఎవరు గెలుస్తారని ఈ సర్వే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం మరి కూటమి ప్రభుత్వానికి, ఏదైతే కూటమిలో ఉన్న 3 పార్టీలు కలిపి పోటీ చేస్తే 44.5% ఓట్లు మరి కూటమి ప్రభుత్వానికి వస్తాయని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45.5% వస్తాయని, అలాగే ఇతరులకు 3.5%, అలాగే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని 6.5% మంది మరి దీనికి ఈ సర్వేలో అయితే పాల్గొన్నారు. కూటమికి 62 సీట్లు, అలాగే వైఎస్ఆర్సీపీకి 82 సీట్లు వస్తాయని, ఇక్కడ టఫ్ ఫైట్ 30 సీట్లు వస్తాయని, ఈ టఫ్ ఫైట్లో కూడా 14 సీట్లు వైసీపీ, అలాగే 15 సీట్లు మరి ఇక్కడ కూటమికి మద్దతుగా ఉంటుందని ఈ సర్వే అయితే వెల్లడించడం జరిగింది. ఏదైతే 2029లో మరి కూటమిలో ఉన్న టీడీపీ పార్టీ భారీగా తన సీట్లను, ఓట్లను కోల్పోయే అవకాశం ఉందని కూడా ఈ సర్వే అయితే వెల్లడించింది. మొత్తానికి 2029లో మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే అసలు ఎవరికి ఎన్ని శాతం ఓట్లు వస్తాయని సర్వే కూడా మరొక ప్రశ్నను కూడా అడగడం జరిగింది. ఇక్కడ 2029లో సింగిల్గా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే కేవలం 36% ఓట్లతోనే సరిపెట్టుకోవచ్చని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 47% ఓటింగ్ సంపాదిస్తుందని, అలాగే జనసేన పార్టీ 6.5%, అలాగే బీజేపీ 2.5% మాత్రమే ఓట్లు వస్తాయని ఈ సర్వే అయితే వెల్లడించింది. మొత్తానికి ఇక్కడ సీట్ల ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110 నుంచి 112 వరకు, అలాగే తెలుగుదేశం పార్టీకి 43 నుంచి 45 వరకు, అలాగే జనసేనకు 2 నుంచి 4 సీట్లు వస్తాయని మరి ఈ సర్వే సంస్థ వెల్లడించింది. బీజేపీకి 0 సీట్లని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. అలాగే జెండర్ వైజ్ తీసుకుంటే మరి పురుషుల్లో ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీగా మరి ఎక్కువ ఫాలోయింగ్ పెరుగుతుందని, అలాగే మరి కొంతమేరకు ఆడవాళ్ళలో మరి తెలుగుదేశం కూటమికి, అలాగే బీజేపీ ఈ కూటమికి ఎక్కువ కొంత మొగ్గు కనపడుతుందని ఈ సర్వే వెల్లడించింది. అలాగే ఇప్పుడున్న ఏదైతే 164 మంది కూటమి ఎమ్మెల్యేలో దాదాపు 72 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారని, అలాగే 30 మంది ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్లో ఉన్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ 73 మంది గ్రీన్ జోన్లో ఉన్నారని ఈ సర్వే సంస్థ అయితే వెల్లడించింది. ఏదైతే దాదాపు 34 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50% కంటే ఎక్కువగా మరి అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ను నమోదు చేస్తుందని ఈ యొక్క సర్వే ప్రకారం, అలాగే 33 నియోజకవర్గాల్లో 49% ఓటింగ్ మరి వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. అలాగే కేవలం 19 సీట్లలోనే కూటమికి 50% ఓటింగ్ వచ్చే అవకాశం ఉందని కూడా ఈ సర్వే సంస్థ అయితే వెల్లడించింది. మొత్తానికి జిల్లాల వైజ్గా చూసుకుంటే మరి ఏదైతే రాయలసీమలో 4 జిల్లాలు, ఏదైతే 52 నియోజకవర్గాల్లో దాదాపు 50% పైగా ఓటింగ్ను మరి ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని ఈ ఐఐటి సర్వే అయితే వెల్లడించింది. ఏదైతే శ్రీకాకుళంలో కూడా, విజయనగరంలో కూడా 3% ఎక్కువగా మరి ఓటింగ్ ఉన్నట్లు ఈ సర్వే సంస్థ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3% ఎక్కువ ఓట్లు ఉన్నట్లు ఈ సర్వే సంస్థ అయితే వెల్లడించింది. అయితే ఈ కూటమికి విశాఖపట్నం, అలాగే మరి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే 3% ఓట్లు అధికంగా వచ్చే అవకాశం ఉందని
ఈ ఐఐటి సర్వే సంస్థ వెల్లడించింది. ఏది ఏమైనా సరే మరి విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో కూటమి తన పట్టు కోల్పోదని, ఇప్పటికీ ఆ పట్టుని కొనసాగిస్తుందని ఎక్కడైతే ఈ సర్వే వెల్లడించింది. మొత్తానికి ఏదైతే ఈ సర్వే మరి ఏదైతే కొన్ని ప్రశ్నలు అడిగిందో మరి వాటిలో రైతులు కూడా దాదాపు కూటమికి కేవలం 40% మంది మాత్రమే మద్దతు చూపుతున్నాడు. ఇక్కడ వైసీపీకి 47% మంది, అలాగే కౌలు రైతుల్లో 43% మాత్రమే ఇక్కడ కూటమి మద్దతు తెలుపుతున్నారు. వైసీపీకి 49% మంది మద్దతు తెలుపుతున్నారని, అలాగే ఆక్వా రైతులు 40%, కేవలం 40% అని, వైసీపీకి 50% మంది మరి ఆక్వా రైతులు అయితే మద్దతు తెలుపుతున్నారని, అలాగే ఆశా వర్కర్లు కేవలం 41% మాత్రమే కూటమికి మద్దతు తెలుపుతున్నారని, వైసీపీకి 49.5 మద్దతు తెలుపుతున్నారని, అలాగే ఆర్టీసీ, డ్వాక్రా మహిళల్లో కేవలం 39% మాత్రమే మరి కూటమి మద్దతు తెలుపుతున్నారు. వైసీపీకి 51 మద్దతు శాతం తెలుపుతున్నారని, అలాగే ప్రైవేట్ ఎంప్లాయీస్లో ఎక్కువ మరి 46% పైగా మరి ఎక్కువగా కూటమికి మద్దతు తెలుపుతున్నారని, ఇక్కడ వైసీపీకి 43% మద్దతు తెలుపుతున్నారని ఈ ఐఐటి సర్వే వెల్లడించింది. మొత్తానికి అసలు ఈ సర్వే నిజమా కాదా అని మనం గూగుల్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ కూడా చూస్తే మొత్తానికి ఈ వివరాలు అయితే 50,000 శాంపిల్స్ అయితే వాళ్ళు మీడియాలో చెప్పారు. ఐఐటిఎస్ సంస్థకు చెందిన ప్రతినిధులు చెప్పారు. కానీ మరి వాళ్ళు గెజిట్ మరి ఏదైతే వెబ్సైట్లో కూడా ఎటువంటి వివరాలు అయితే చెప్పడం లేదు. మరి ఈ సర్వే సంస్థ నిజమా కాదా అనేది కొన్ని ఏదైతే నేషనల్ న్యూస్లో కూడా రావడం జరిగింది. మరి నిన్న మొన్న మనం చూసుకుంటే మరి ఎన్డీటీవీలో, అలాగే ది ఇండియా టుడే న్యూస్లో కూడా లైవ్లో రావడం జరిగింది. అక్కడ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క సర్వే సంస్థ మరి సర్వే చేయటం అయితే నిజమే, కానీ వీరు అఫీషియల్గా మరి వీళ్ళు వివరాలు అయితే వెల్లడించలేకపోతున్నారు. మరి మొత్తానికి ఈ సర్వే సంస్థ నిజమా లేదా, నిజమవుతుందా లేదా అనేది 2029లో చూడాల్సిన అవసరం ఉంది. మరి ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.